ఇప్పుడైతే భారతీయుడు సినిమా కోసం రివ్యూ అయితే మనం చెప్పబోతున్నాం. భారతీయుడు సినిమా అయితే పెద్దగా ఊపేం లేదంట, జనాలు అందరూ చెప్పేస్తున్నారు. ఎందుకంటే మనం థియేటర్ దగ్గర కూడా వెళ్ళి పబ్లిక్ టాక్ అయితే తీసుకున్నాం. సినిమా అయితే మాత్రం యావరేజ్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు పెట్టుకోవద్దు. సినిమా అయితే వన్ టైం మాత్రం చూడొచ్చంట. కానీ కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయంట. కమల్ హాసన్ గారు యాక్టింగ్లో ఎరగదీస్తారని అందరికీ తెలిసిందే. కానీ భారతీయుడు ఫస్ట్ సినిమా ఉన్నంత రేంజ్లో అయితే సెకండ్ సినిమా ఇది అంత లేదు. శంకర్ గారిని అయితే మాత్రం కొంచెం తిట్టుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మన అందరికీ ఇష్టమైనటువంటి రామ్ చరణ్ గారి సినిమా అయితే ఉంది. సో ఈ సినిమా ఎలాగ ఉంటుంది అనేసి ఒక టెన్షన్లోనైతే చాలామంది ఉన్నారు. సో ఏం భయపడవద్దు, ఎందుకంటే రామ్ చరణ్ గారి విషయంలో ఒక సినిమా అలాగవ్వచ్చు, ఇంకో సినిమా ఇలాగవ్వచ్చు. ఎందుకంటే మన రోబో సినిమా కూడా చూసాం కదా, శంకర్ గారి డైరెక్షన్లో ఫస్ట్ సినిమా మంచి ఊపు వచ్చింది, సెకండ్ సినిమా చిన్న ఏదో పబ్జీ అలా పెట్టారు అనేసి చాలామంది టాక్ వచ్చింది. సినిమా అయితే మాత్రం వన్ టైం చూడవచ్చు. భారతీయుడు సినిమా అయితే పబ్లిక్ టాక్ అయితే ఇదే ఉంది.